ఆరాధనలో ఇవి ఉండవలసినవా? భయముతో ఆరాధించుడి, భయపడుడి అని చెప్తున్నాడు దేవుడు. భయము అనగా గజ గజ వణకాలి దేవునికి. దేని కొరకు? తప్పుడు ఆలోచన చేయడానికి భయపడాలి. ఆరాధనను కలుషితం చేయడానికి భయపడాలి. ఇది ఆదివారం ఆరాధన, సోమవారం నుంచి శనివారం వరకు నేను నా లోకంలో జీవించినాను. నేను ఈ ఒక్క దినము ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయం ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుడి అని 10 ఆజ్ఞలో 4వది. నేను, నా భార్య, నా పిల్లలు లేదా నా భర్త అందరం కుటుంబ సమేతంగా ఇంటికి తాళం వేసి వెళ్ళి ఆరాధనలో కూర్చునాలి. అది కదా మన సంస్కృతి సాంప్రదాయము. భక్తి ఆరాధన జరగాలి, భయముతో కూడుకున్న ఆరాధన ఉండాలి. నన్ను చూస్తున్నాడు దేవుడు, నా ప్రవర్తన చూస్తున్నాడు. ఏమి ఇంకా భయం అనంటే, భయం ఏంటంటే సెల్ ఫోన్ ముట్టకపోవడం భయం. ఆరాధనలో సెల్ ఫోన్ ముట్టినామంటే భయం లేని ఆరాధన అది. ఆరాధనలో దిక్కులు చూస్తున్నామంటే భయం లేని ఆరాధన అది. ఆరాధన పట్ల శ్రద్ధ పెట్టకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా, కొంచెం సమయమైనా ఉండలేక ఇంకా రోడ్డు మీద బయట మీటింగ్లో కూర్చున్నట్టుగానే ప్రవర్తిస్తే అది భయం లేని ఆరాధన కాదు. అది భయపడుడి, బహుశ్రద్ధాశక్తుల చేత ఆరాధన చేయి. ఆరాధన అంటే నేను ఎప్పుడు ఎలా ఆశిస్తానంటే, ఒక మిలిటరీ వారు ఒక మీటింగ్ పెట్టుకుంటే, వారి మధ్యకు ఒక ప్రెసిడెంట్ వస్తున్నారనుకోండి, అందరు వారు ఉంటే ఎంత ఒక్కసారి వాటిని చూస్తే మనం ఆ ప్రోగ్రాం ఎంత చక్కగా సిస్టమాటిక్గా ఒక క్రమముగా ఆరాధన ఉంటుంది. అలా ఉండాలి. మనుషులను చూసుకుంటూ ఉంటే ఏం ఆరాధన చేయగలుగుతాం మనం? బైబులే చేతిలో ఉండదు, ఆరాధన క్రమమే చేతిలో ఉండదు, ఏమని ఆరాధన చేయగలం మనం? అందరూ పాపం ఒప్పుకొని చెప్తుంటే నువ్వు ఇంకా పాపం ఒప్పుకోవన్నమాట. అందరూ బైబిల్ తెరుస్తుంటే నువ్వు తెరవవు. అందరూ కీర్తన పాటలు పాడుతుంటే నువ్వు పాడలేవు. మరి ఎందుకని? ఇక్కడ నువ్వు బయట ఉండేమి, లోపలికి వచ్చి ఏమి లాభము? దేవుడు చూస్తున్నాడనే భయం, దేవుని దగ్గరికి వెళ్తున్నానే ఆలోచన లేకనేనా? దేవుని ఆరాధించు. ఆలయంలో కూర్చుంటే ప్రక్కవారితో మాట్లాడకూడదు. భార్య అయినా, భర్త అయినా, ఇంకెవరైనా కూడా అయిపోయే వరకు వారితో ముచ్చరించి మాట్లాడుతుంటే ఎలా? ఒకసారి 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. నేను 10th ఎగ్జామ్ రాస్తున్నాను. ఒక అబ్బాయి ప్రక్కకు ఉన్న అబ్బాయితో టైం ఎంత అని అడిగినాడు. వాచ్ ఉంది కాబట్టి. టైం ఎంత అని అడుగుతున్నదాన్ని దూరం నుండి చూసిన స్కాడ్ వచ్చేసి ఇమ్మీడియట్గా లేపి బుక్ చేసేసి వెలగొట్టేసి ఎంత బతిమిలాడి ఏడ్చినా వదిలిపెట్టలేడు. ఏమనంటే టైం ఎంత? ప్రక్కవారితో టైం ఎంత అన్నందుకే బుక్ అయిపోయాడు. మరి ఆలయంలో నవ్వుతుంటావు, ముచ్చటిస్తుంటావు, దిక్కులు చూస్తుంటావు. ఏమి ఆరాధన? భయం లేని ఆరాధన కాదండి అది. మారాలి మనం. అడగండి మన తల్లిదండ్రులను, చూడండి, తీయండి చరిత్రను, ఎలా ఆరాధించేవారు. అది చిన్న గుడిసె అయినా కూడా ఏమి ఆరాధన కావాలి. ఆరాధన ముఖ్యం కావాలి. మహిమపరచాలి దేవుణ్ణి. భయభక్తులతో ఆరాధన. రెండవది దేవుణ్ణి మహిమపరచాలండి. మీరు ఆలోచన చేయండి. నేను ఒక అంశం మీ ముందు ఉంచుతాను. నేను డిసైడ్ చేసి చెప్పడం లేదు, మీరు ఆలోచన చేయండి. ఆలయంలో కొరియోగ్రఫీసు, డ్యాన్సులు, స్కిట్టులు ఆలోచన చేయండి. మన వస్త్రధరణ ఆలోచన చేయండి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. తీర్పు దేవుడే లేదా తెలియదు నాకు. ఏమని చూస్తారు?
చేసేవారు ఏమని చేస్తారు? ఇందులో దేవునికి మహిమ ఏమైనా జరుగుతున్నదా? ఆలోచన చెయ్యండి. మరొకటి ఆలోచన చేయమని ఆత్మచేత నేను పుల్పిట్ నుంచి దేవుని చేత ప్రేరేపింపబడి మాత్రమే చెప్తున్నాను. కానుకలు వేస్తాం, పేర్లు అన్నీ చదవాలా. నీ పేరు, నీ తండ్రి పేరు, నీ ఇంటి పేరు, నువ్వు వేసిన డబ్బు దేని కొరకు వేసినావో కూడా చదవాలా. అందుకు విషెస్ కూడా చెప్పాలా. ఆల్టర్ నుండి ఆలోచన చేయండి. దేవుడు నిన్ను బ్రతికించినాడు, బర్త్డే కానుక చెప్పుకోవాలా, చెప్పబడాలా? ఆలోచన చేయండి. అది బైబిల్కి అనుకూలమైనదేనా? షాల్స్ దండాలు వేసుకొని ఇక్కడ పేరు చెప్పుకొని ఇక్కడ మనుషులనే పొగడుకోవడం. ఆలోచన చేయండి. ఎస్పీజీ చర్చ్ ఉంది, ఎస్పీజీ చర్చ్. నా ఎస్పీజీలో 3 years ఆరాధనలు ఉంటుంది. 3 years అక్కడ. దే డోంట్ అలౌ. ఎస్పీజీ ట్రెడిషన్ లేదు ఇక్కడ. దండలు వేసుకోవడం, షాళ్ళు వేసుకోవడం లేదు అక్కడ చర్చిలో. ఎంత పెద్దవారైనా రానివ్వండి, అది అంటే మన చర్చ్ లెవెల్లో హెడ్స్ రానివ్వండి, మన ఇంకా గవర్నమెంట్ లెవెల్లో రానివ్వండి, ప్రక్కకి వెళ్ళి వెస్ట్ రూమ్లోనే లేదా బయట వరండాలో ఎవరిని మహిమపరుస్తున్నాం మనం? ఎవరిని పొగడుకుంటున్నాం మనం? వేర్ వీఆర్ గోయింగ్, హౌ వీఆర్ వర్షిపింగ్? ఏ దేవుని పేరు మీద ఆలయాలు కట్టుకొని దేవుని పేరు మీద కూడుకొని మనము పొగడుకోవడమా? అది దేవునికి ఇష్టమైనదేనా? బైబిల్లో ఒక మాట ఉందండి, మనుషులు మిమ్మును పొగడునప్పుడు మీకు చెప్తారు ఎవరైనా? శ్రమ. మనుషులు మిమ్మును పొగడినప్పుడు మీకు శ్రమ. ఇఫ్ పీపుల్ ప్రేజ్ యూ, యూ విల్ రిసీవ్ కర్స్, సఫరింగ్స్ అండ్ ప్రాబ్లమ్స్. అంటే దైవ విరుద్ధమైంది కాబట్టి అది. మహిమపరచాలండి దేవుని. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చినావు, నీ ద్వారా ఇక్కడ దేవుడు మహిమపరచబడాలి. సంఘంగా కూడుకున్నాం, మన సంఘ ఆరాధనలు బట్టి దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు. నీవెలా ఉన్నావో దేవుడి ప్రసన్నత, ప్రత్యక్షత ఇక్కడ ఉన్నది. ఆయనను పెట్టుకొని మనం మహిమపరచబడితే ఎలా? ఆయనను మహిమపరచాలి మనం. ఇక్కడ స్తుతులకు పాత్రుడా అని ఆయనను మహిమపరచాలి. మూడవది అందులో భయము గురించి అయింది, మహిమ గురించి అయింది. మూడవది తీర్పు. తీర్పు కూడా చెప్పబడింది దేవదూత ద్వారా. ఎప్పుడైనా ఒక ప్రశ్న అందరికీ, మీరు ఎప్పుడైనా మీ జీవితంలో తీర్పు ఉంది అని ఆలోచన చేశావా? దినమునకు కనీసము 2 సార్లు జ్ఞాపకం చేసుకోవాలి, దేర్ ఇస్ ఎ జడ్జ్మెంట్ ఇన్ మై లైఫ్. తీర్పు ఉన్నది అనే ఆలోచన లేదు కాబట్టి విచ్చలవిడిగా వెళ్తుంటాం మనం. జడ్జ్మెంట్ in our last days, after our death, there we have to stand before Lord's throne for judgment. తీర్పులో ఉంటాం మనం. సేవకుడు ఉన్నాడు ఇక్కడ డబుల్ తీర్పు ఉంటుంది. ఇక్కడ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎటు దిక్కు మొగ్గు చెప్తున్నాడు, ఏదైనా డబ్బులు తీసుకుంటున్నాడా, ఏం చేస్తున్నాడు. ఈరోజు నలుగురు మేము మెప్పించవచ్చండి, బట్ ఐ విల్ స్టాండ్ బిఫోర్ ద లార్డ్. తీర్పులో మా భార్య రాదు, మా పిల్లలు రారు, మీరందరూ కూడా రారు. హీ విల్ జడ్జ్ మీ. నీ జీవితంలో కూడా తీర్పు తీరుస్తాడు అని భయం ఉండాలండి. దైవారాధన విషయంలో తీర్పు ఉన్నదని తలంచాలి, అలా మెదలాలి. ఆలయంలో ఈ ప్రెమిసెస్లోకి వస్తున్నప్పుడే అక్కడ కీర్తనకారుడు రాస్తాడు 84 కీర్తనలు, నీ ఆలయములో 1 దినము గడుపుట కంటే 1000 దినములు గడుపుట. ఆవరణములు, ఆలయములు కాదు, ఆవరణము కదండి. ఆవరణం అంటే ఏమంటాం? ఆవరణం మనం వరండలాగా కదా, పక్కది. అంటే ఇదే కాదు, కింద కూడా, పక్క కూడా, అంతటా ఆ రూమ్ ఎక్కడైనా కూడా ఆయన ఉన్న స్థలమే.
ఇక్కడికి ఆరాధించడానికి వచ్చి కింద కూర్చొని వేరే మాటలు మాట్లాడడానికి రాము మనం ఇక్కడికి. ఏదేమైనా స్థలమంతా దేవుని స్థలమే. పైన పరిశుద్ధత, కింద అపవిత్రతనా? పైన సమాధానం, కింద అసమాధానమా? పైననేమో భక్తిగా నటించి కిందనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడమా? అపవిత్రపరచడం లేదు దేవుని ఆలయాన్ని. తీర్పు ఉన్నదని ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం లేదు మనం? దేవునికి భయపడాలి, దేవుణ్ణి మయపరచాలి, దేవుని తీర్పునని గుర్తించి మనం ఆరాధన చేయాలి. దేవుడు వాక్యం ప్రకటిస్తారండి ఆలయంలో. ఆరాధనలో ఏం జరుగుతుందంటే దేవుడు మాట్లాడతాడు. ఆయన మాటలు నేను బలపరుస్తాయి, నీ కన్నీటిని తూడుస్తాయి. లోకం ఇవ్వలేని ఆదరణ ఆయన మాటలు నీకు ఇస్తాయి. నేర్చుకుంటాం, బలపడతాం, సర్దిద్దుకుంటాం, ఇవన్నీ జరుగుతాయి. మూడవది, ఆలయములో పవిత్రీకరింపబడుట. మొదటిది, ఆలయములో ప్రార్థన వినుట కొరకు ప్రత్యక్షమవుతాడు దేవుడు. రెండవది, ఆలయములో ఆరాధనలో ప్రకటించ